జై షారుఖ్ ఖాన్. ఈడు వాలకం. రేయ్ అన్నొదిలే. వదిలేస్తా. మరి నా ఫిగర్ వదిలేస్తాడా? వదలకపోతే ఏంట్రా? ఏంటి నేనొక్కనే రొమాన్స్, మా ఊళ్ళంతా వైలెన్స్. మై డియర్ రౌడీస్, ఇప్పుడు ఎలారా? ఏళ్ళందరినీ ఎర్రకొట్టి ఇస్తరా కేస్తా, ఏళ్ల పరిస్థితి ఎలారా అని అంటున్నా. ఇస్తారా ఇస్తారులు రే సైదులు అన్నా గిడ అంట మన అందరిని కొట్టి ఇస్తలేసా అంట ఇస్తాళ్ళు. అట్లా గినే చేసింది అనుకో నీకు 1000 రూపాయలు ఇస్తారా భయ్, లేకపోతే నువ్వు నాకు ఇయ్యాలి. ఇన్ మీద పందెం రయ్యాలా. అట్లనే అన్నా. అన్న ఎయ్యి అన్నా, అన్న ఎయ్యి అన్నా, మా అందరికి ఇస్తారులే అన్నా. అన్న 1000 రూపాయలు వస్తాయి. ఎయ్యి అన్నా, ఎయ్యి అన్నా, ఎయ్యి 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 ఎయ్యి. వదలండి. కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా. ఎయ్యన్నా ఎయ్యన్నా రండ్రా ఎహత్తా. జీపులు గిటార్లు పోస్టర్లు వేసుకొని కాలేజీలకు వచ్చేస్తారా? ఇవ్వడికి తీసుకోరా. వద్దన్నా. తీసుకో. పందాలు గుర్రాల మీద వేసుకోవాలరా, సింహాల మీద కాదు. సమాజం అయిందన్నా. ఒరిజినల్ తెచ్చినవేందన్నా. గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడడమే నాకు అలవాటు. తప్పుగా పిల్లదే అన్నా. ఓసారి నన్ను చూసి నవ్వింది, నా బైక్ ఇట్లెక్కింది. ఛా పద్మా, ఇదిగో పద్మా, ఏ క్యా హో రహా హై? అయ్యా, ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు గానీ 2 మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది. నేను చచ్చేస్తా. నాకు ఇదిగో పద్మా క్లారిటీ ఇచ్చామా. ఏడా ఆడా? He's just friend. I love your friend. అమ్మ నా పకోడి. ఓ మై గాడ్, క్లారిటీ వచ్చేసింది భయ్యా. ఇది నీకు, అదాడికి. గీ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు గీ కోటు గా పోస్టరు కొనకు వదింటి కదా. ఎంతైనా అల్వాల్ రాజే రాజేష్ రాజే. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరుకుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా. ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా. బుజ్జి, ఒక సిగరెట్ వల్ల మనిషి జీవితంలో 5 నిమిషాల ఆయుష్ పోద్దంట. ఎరా విన్నావా? మానేయాలిరా బాబోయ్, మానేయాలి.
అర్జెంట్ గా ఈ మ్యాగజైన్ చదవటం మానేయాలి. అంతేగాని సిగరెట్ మాత్రం మానరు. అంకుల్ మే ఐ కమ్ ఇన్ అంకుల్? రామ్మ బంగారు తల్లి కొత్తగా మన కింద పోర్షన్లో దిగారా. చదువుల తల్లి ఎప్పుడు ఈ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ అంట్రా తల్లి. అవునంటీ, దీస్ డేస్ కాంపిటీషన్స్ ఎక్కువ కదా, ఫస్ట్ రాకపోతే వి కాంట్ సర్వైవ్. అన్నయ్య అమెరికాలో కార్ కొన్నాడు, ఇవిగోండి స్వీట్. ఆహా, అమెరికాలో ఎక్కడ సెట్ చేశాడు? చికాగో. చికాగోలో కారు కొంటే సిరాగ్గా ఇక్కడేంటి స్వీట్స్? ఎరా నువ్వు కూడా ఈ వెధలతో తిరగడం మానేస్తే చక్క అమెరికా వెళ్ళొచ్చురా. మా ఇళ్లలో కూడా ఇదే అంటున్నారు ఆంటీ. మేము వీటితో తిరగడం మానేస్తే ఏకంగా కలెక్టర్లు అయిపోవచ్చు అంట. నువ్వా? అంటే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఏం సెట్ చేయాలి అమ్మా? విడితే సంవత్సరం తిరిగేసరికల్లా వాళ్ళ అన్నయ్యలా కారు కొనొచ్చరా. అక్కడైతే కారు ఒకటే కొనగలుగుతాం, డ్రైవర్ ని సెట్ చేయలేము. ఇక్కడైతే నా బైక్ కూడా డ్రైవర్ ఉన్నాడు. మమకారంతో అన్నారా, అహంకారంతో కాదు. నువ్వు కొంచెం కరేపాకు కారం వేసుకున్నానా? ఒకేసారి అన్ని కారాలైతే మంటెత్తిపోద్ది. ఏమ్మా సరస్వతి? అయ్యా సరస్వతి కాదు, జ్యోతి, ఆశా జ్యోతి, ఫుల్ ఆఫ్ హోప్స్. అదేలేమ్మా, మనకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 99 out of 100 అండి. స్టిల్ బెటర్మెంట్ రాస్తున్నాను. ఈసారి ఆ ఒక్క మాకోటి లాగిస్తాను. అదిరా చదవంటే. మరి మనకెన్ని వచ్చాయో? 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కి ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నాను నాన్న. కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. పదండ్రా, ఉన్న ఒకటి లాగేశారు. లాజిక్ తో మనుషుల్ని కప్పెట్టేస్తాడు. అసలు ఈ వర్షంలో మా అంతర్వేది హోటల్లో సెగల కక్కే నాగమని చుట్టూ పొగల కక్కే బిర్యానీ తింటే ఉంటది. మధ్య మధ్యలో ఓల్మంగరం కూడా తాగాలి మరి. కరెక్ట్. హాయ్ రా బేవర్సెస్. నువ్వు చెప్పరా, ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుందో? నేనేమంటానంటే, మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. టైం బాగుంది మావా, పనుల పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా నయ్యో, ఎత్తుకుంటానలేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఏంటిది? ఎవరు నువ్వు? కొంతమంది ఉండగలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఎక్కడ రాడు? ఎక్కడ ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇలా నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇటే వచ్చాడు కదరా. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. బాయ్. ఏం మేనేజ్ చేసావురా? ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. కలిసిపోయాం. ఎలా? హౌ? నేనేమంటానంటే, ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా? బ్రతుకునిచ్చింది బ్రహ్మ, కని పెంచింది అమ్మ. క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపాటి గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. యారా, సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు? ఎక్కడా? అబ్బా, మళ్ళీ అడిగేవేంద్రా, ఫోన్ తెగ నాకేస్తున్నాడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి, ముద్దు పెట్టండి అని ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి, గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి.
నువ్వా ఫోన్ వాడో ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నంబర్ లా ఉందిరా. 6666 ఆ, నాదే అదే అదే. కూడా వచ్చింది వీడు, కారద్దం పగలు కొట్టింది నువ్వు, కారేమో అమ్మాయిది, మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారద్దం పగిలిందా అండి? అవునండి. మామ, ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది, నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్.